నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా దేవుడు ప్రతి దుష్కార్యము నుండి మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడని మాట రాయబడింది. కయీను ఏబేలు ఎందుకు చంపాడు? దుష్టుడై ఉన్నాడు కనుక. అలాగే యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని 30 వెండి నాణేలకు ఎందుకు అమ్మడానికి చూశాడంటే దుష్ట స్వభావం, సాతాను ప్రభావం మాత్రం ఉంది కనుక. దుష్కార్యము చేసేవాడు ఆయన సన్నిధిలో నిలబడడానికి వీలు లేదని కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో తెలియజేస్తున్న ప్రియులారా. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనము ఎవడు తరమకుండా దుష్టుడు పారిపోతాడని రాయబడింది ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో దుష్టుడు వేయు అగ్నిబాణాలన్నింటినీ ఆర్పుటకు శక్తి కలిగినటువంటి వారై దేవుడికి సర్వాంగ కవచాన్ని ధరించుకోమని దేవుని వాక్యం తెలియజేస్తున్న ప్రియులారా. కాబట్టి దుష్టిని క్రియలు, దుష్టిని ఆలోచనలు, దుష్టుని యొక్క ప్రభావాన్ని అంతమొందించడానికి యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చారు. ఆ దుష్టులుగా ప్రవర్తించినందున ఆదికాండంలో 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో జలప్రళయం ద్వారా వాళ్ళందరూ తుడిచివేయబడ్డారు. దుష్టులుగా ఉండడం వలన సొదొమ గొమొర్రా పట్టణము నాశనం అయిపోయింది. కాబట్టి ఆ దుష్టుల ప్రాంతానికి వెళ్ళకుండా, దుష్టులు నివసించే చోట ఉండకుండా, దుష్టుల ఆలోచనతో ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు.